గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ ఏంటయ్యా అంటే ఫన్ వర్సెస్ ఫన్నీ అని. ఫన్ రెండు ఒకటేనా? ఫన్నీ రెండు ఒకటేనా? చాలా తేడా ఉంది రెండింటికి కూడా. చాలామంది రెండు ఒకేలాగా ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. చూడండి, ఫన్ అంటే ఎంజాయబుల్ అని, అంటే ఆ పని చేస్తే మీకు ఆనందం వస్తుంది అనమాట. దాన్ని మనం ఫన్ అంటాం. ఫన్నీ అంటే మీకు నవ్వొచ్చేది ఏదన్నా సరే దాన్ని ఏమంటామంటే మనం ఫన్నీ అని చెప్పి అంటాం. అది మెయిన్ డిఫరెన్స్. ఫన్ అంటే ఎంజాయ్మెంటు, ఫన్నీ అంటే దట్ మేక్స్ యూ లాఫ్ అని, మీకు నవ్వొచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఫన్. అది మీరు క్రికెట్ ఆడుతూ ఉంటే మీకు చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది అనమాట. అది సో ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఫన్. అంతేగాని ఫన్నీ రాయకూడదు ఇక్కడ. అంటే క్రికెట్ ఆడుతుంటే మీకు నవ్వు రాదు. అలాగే ది క్లాస్ వాజ్ ఫన్. క్లాస్ చాలా మీకు ఫన్గా ఉంది, సరదాగా ఉంది, ఎంజాయబుల్గా ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీ హ్యాడ్ డాష్ ఎట్ ద పార్టీ. మాకు పార్టీలో చాలా ఎంజాయ్మెంట్గా ఉంది, పార్టీలో చాలా మాకు ఎంజాయ్మెంట్గా ఉంది. సో వీ హ్యాడ్ ఫన్ ఎట్ ది పార్టీ అని చెప్పి మనం ఇక్కడ రాస్తాం. అది ఇప్పుడు చూడండి, హీ టోల్డ్ ఏ డాష్ స్టోరీ. హీ టోల్డ్ ఏ డాష్ స్టోరీ, ఏ ఫన్నీ స్టోరీ. హీ టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ, సరదాగా ఉండే కథ చెప్పాడు. దట్ మూవీ ఈజ్ ఫన్నీ. ఆ సినిమా చాలా ఫన్నీగా ఉంది, అంటే మాకు నవ్వొచ్చింది అనేటువంటి విధంగా మనం దీన్ని చెప్తాం అన్నమాట. ది జోక్ ఎట్లా ఉంది, మనకి సరదాగా ఉంది. ద జోక్ వాజ్ ఫన్నీ. ఆ జోక్ మాకు చాలా ఫన్నీగా అనిపించింది. ద కార్టూన్ చూస్తే మాకు నవ్వొచ్చింది. ద కార్టూన్ వాజ్ వెరీ ఫనీ. కార్టూన్ చాలా నవ్వొచ్చింది. వీ హ్యాడ్ ఎ డాష్ ఎట్ ద బీచ్. మాకు చాలా అక్కడ సరదాగా అనిపించింది, మేము ఎంజాయ్ చేసాం బాగా బీచ్ దగ్గర. వీ హ్యాడ్ ఫన్ ఎట్ ద బీచ్. మేము చాలా ఎంజాయ్ చేసాము. డాన్సింగ్ ఈజ్ ఫన్. డాన్సింగ్ ఈజ్ ఎంజాయబుల్ అని చెప్పి మనం రాస్తాం. యువర్ బ్రదర్ మీ బ్రదరు చాలా సరదాగా ఉంటాడు. మీ బ్రదరు చాలా సరదాగా ఉంటాడు, ఫనీ. అంటే మీ బ్రదరు మాకు సరదాగా, అంటే అన్ని సరదా విషయాలు చెప్తూ ఉంటాడని. ఈ సెడ్ సంథింగ్, ఆయన చాలా ఒకటి చెప్పాడు, అది చాలా మాకు సరదాగా అనిపించింది, నవ్వొచ్చిందనమాట. సో హీ సెడ్ సంథింగ్ ఫనీ. రైడింగ్ ఆన్ ఏ రోలర్ కోస్టర్ మీద వెళ్ళటం అనేది చాలా ఎంజాయ్మెంటు. ఇది చాలా ఎంజాయ్మెంటు. సో ఇట్ ఈజ్ ఫన్ అనేది మనం చెప్తాం అన్నమాట. ఇంతకు మించి దీనికి మనకి తేడాలు ఏమీ లేవు. గుడ్ డే టు యూ ఆల్.